నా పేరు వీరేష్. నేను కర్నూలు జిల్లా నుంచి వచ్చాను. నాకు బ్యాక్ పెయిన్ ఉంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే ఏవియానికి సెకండ్ గ్రేడ్ ఉందని చెప్పారు. యూట్యూబ్లో స్వస్తిక్ ఆయుర్వేదిక్ చూసి ఇక్కడికి వచ్చాను. డాక్టర్ గారు ఇక్కడ ఒక 10 days ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పారు. నా పేరు వీరేష్. నేను కర్నూలు నుంచి వచ్చాను. నాకు ఈ కరోనా టైంలోన బ్యాక్ సైడ్ ఎక్కువ బాగా పెయిన్ స్టార్ట్ అయింది. అది ఎందుకైందని నేను తెలుసుకోవడానికి మామూలు ఆర్థోపెడిక్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే వాళ్ళు MRI స్కానింగ్ తీసుకోమన్నారు. తీసుకున్న తర్వాత మీకు ఏవియన్ ఉంది, అది సెకండ్ గ్రేడ్ ఉంది, సర్జరీ చేయాలని చెప్పారు. నేను సర్జరీ చేసుకోవడానికి ఇష్టపడలేదు. నేను వితౌట్ సర్జరీ కోసం
ఎక్కడైనా వేరే ట్రీట్మెంట్ ఉందో అని యూట్యూబ్లో సెర్చ్ చేశాను. వితౌట్ సర్జరీ అని ఈ స్వస్తిక్ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో హైదరాబాద్లో ఉందని యూట్యూబ్లో తెలుసుకున్నాను. హైదరాబాద్కి వచ్చాను స్వస్తిక్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ దగ్గరికి. ఇక్కడ సార్ని కన్సల్ట్ అయిన తర్వాత మీకు 10 days ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పారు. ట్రీట్మెంట్కి ముందు నాకు బాగా పెయిన్ ఉండేది. 10 days ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పెయిన్ బాగా రిలీఫ్ అయింది. రిలీఫ్ అయిన తర్వాత 1 month మెడిసిన్స్ ఇచ్చారు. 1 month మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ మంత్ సెకండ్ సిట్టింగ్కి వచ్చాను. బాగా రిలీఫ్ అయింది. ట్రీట్మెంట్ తర్వాత నాకు బాగా రిలీఫ్ అనిపించింది. నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను, స్టెప్స్ కూడా ఎక్కగలుగుతున్నాను. బయట అయితే సర్జరీ చేయించుకోమన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది సర్జరీ అవసరం లేదనిపిస్తుంది. సో ఈ ట్రీట్మెంట్ ఇట్లనే కొనసాగిన తర్వాత క్యూర్ అవుతానని నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది. ఎవరికైనా నాలాగా సేమ్ ఏవియన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ప్లీజ్ దయచేసి సర్జరీకి అయితే వెళ్ళొద్దండి. హైదరాబాద్లో స్వస్తిక్ ఆయుర్వేదిక్ అని ఒక హాస్పిటల్ ఉంది. అక్కడికి వచ్చి మీరు 10 days ట్రీట్మెంట్ తర్వాత మీకు ఎలా ఉందో మీకే అర్థమవుతుంది. సో ఎవరు సర్జరీకి వెళ్ళకుండా ఫస్ట్ ఇదైతే ట్రై చేయమని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ హాస్పిటల్లో కూడా స్టాఫ్ అంతా బాగానే మనకి కన్వీనియంట్గానే వర్క్ చేస్తున్నారు. ఇక్కడ సార్ వాళ్ళు కూడా మేడం కూడా బాగానే పేషెంట్తో ఇంటరాక్ట్ అయ్యి బాగానే మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ కృష్ణ మనోహర్ సార్ అండ్ థ్యాంక్ యూ సుభాషిణి మ్యామ్ అండ్ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ఆల్ ఎవ్రీవన్.